మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర వాయుగుండం సెన్యార్ తుఫానుగా బలపడింది. చాలా అరుదుగా అక్కడ తుఫాను ఏర్పడుతున్న నేపథ్యంలో 1842 తర్వాత ఇదే మొదటిసారి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ దిశగా కదిలిన ఈ తుఫాన్ కొద్దిసేపటికే ఇండోనేషియా తీరం దాటి నేటి సాయంత్రం వరకు తీవ్రంగా కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. అయితే భారత్పై ఎలాంటి ప్రభావం ఉండదని కూడా స్పష్టం చేసింది. మరో వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో బలపడుతుంది. ఇవాళ మధ్యాహ్నానికి వాయుగుండంగా తీవ్రతరమై శనివారానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్నింటి నమూనాల ప్రకారం ఇది తుఫాను స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర వాయుగుండం సెన్యార్ తుఫానుగా బలపడింది. చాలా అరుదుగా అక్కడ తుఫాన్లు ఏర్పడుతున్న నేపథ్యంలో 1842 తర్వాత ఇదే మొదటిసారి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ దిశగా కదిలిన ఈ తుఫాన్ కొద్దిసేపటికే ఇండోనేషియా తీరం దాటి నేటి సాయంత్రం వరకు తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. ఈ మలక్ జలసంధి వద్ద అయితే బలపడిన సెనారియా తుఫాన్ కాస్త ఇండోనేషియా వద్ద అయితే తీరం దాటి ముందుకు కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తుఫాన్ ప్రభావంతో అయితే భారత్ పైన ఎటువంటి ప్రభావం అయితే లేదు. కానీ ఇది ఇప్పుడు మలక్ జలసంధిలో అయితే చాలా ఏళ్ల తర్వాత, అంటే దాదాపు ఒక శతాబ్దం గడిచిన తర్వాత కూడా ఈ యొక్క తుఫాన్ అక్కడ రావడం అనే విషయం అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా 1842 తర్వాత మలక్ సమీపంలో మొదటిసారిగా తుఫాను బలపడి ఈ యొక్క అరుదైన ఘటనగా అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్రతరంగా ఏర్పడిన తర్వాత మరో వాయుగుండం శనివారం నాటికి తమిళనాడు పుదుచ్చేరి వైపు కదిలే అవకాశం ఉంటుంది. భారీగా తుఫాను స్థాయికి చేరే సూచనలు కూడా ఉన్నాయని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే ఇప్పుడు సెనారియా అనే తుఫాన్ పేరు ఏదైతే పెట్టారో అది ప్రస్తుతం మలక్ జలసంధి పరిసర ప్రాంతాల్లో అయితే ఇది ఉండడంతో, ఇండోనేషియా తీరం వెంబడి మాత్రం ఉండడంతో భారత్ కి దీని ప్రభావం ఎటువంటిది లేకపోవడంతో ప్రజలంతా కూడా కాస్త ఉపశమనం అయితే పొందారని అయితే చెప్పుకోవచ్చు. కానీ మరో నైరుతి బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన వాయుగుండం కాస్త రేపటికి బలపడే అవకాశం ఉండడంతో, అది తుఫాన్గా మారే ఉండే అవకాశం ఉండడంతో తమిళనాడు పుదుచ్చేరి వైపుగా గాలుల ప్రభావం అలానే ఈ యొక్క వాయుగుండ గమనం అయితే వెళ్లడంతో అయితే భారీగా తుఫాను కురిసే అవకాశం ఉంటుంది. కనుక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు అలానే పుదుచ్చేరి ఈ పరిసర ప్రాంతాలు, అంటే కోస్టల్ ఏరియాలో ఏదైతే ఉందో బంగాళాఖాతాన్ని కానుకొని ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచనలు అయితే జారీ చేస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దయచేసి వేటకు వెళ్లే వాళ్ళైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పుడైతే మేము అలర్ట్ జారీ చేస్తామో ఆ వెంటనే దగ్గరలో ఉన్న పోర్ట్స్ కి అంతా చేరుకోవాలనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మలక్ జలసంధి వద్ద ఈ బలపడిన ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే ఇండోనేషియా తీరం వెంబడైతే భారీగా ఉండే అవకాశం ఉంటుందని, ఈదురుగాలు కూడా భారీ ఎత్తున వీసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలని కూడా అక్కడ ఇండోనేషియా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనసు ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.